సింహాచలం అప్పన్న చందనోత్సవంలో భాగంగా గోడ కూలి 8 మంది మృతి చెందిపోయిన సంఘటన అందరికీ తెలుసు. ఈ విషయంలో జగన్ గారు బద్దలు కొట్టిన గోడ ఒకటి ఉందండి, అది మీకు తెలియాలా. జగన్ గారు గోడ బద్దలు కొట్టడం ఏంటని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జగన్ గారు బద్దలు కొట్టిన గోడ ఒకటి ఉంది, అదేంటని ఆయన మాటల్లోనే విందాం. ఏంటంటే ఒకటండి, చందనోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి ముందే తెలియదా? తర్వాత ఏంటి, ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. కాబట్టి అంతేకాదు, క్యూలో నిలబడ్డ వాళ్లకు నీళ్లు లేవు, కనీసం ఏంటి ఏమీ లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు విందాం. ఒక్క నిమిషం. అరేంజ్మెంట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు, టెంపరరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆ గోడ ఫ్లెక్సీలా ఊడిపోయే గోడ 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు. 4 రోజులు కట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేశారు. 20 మీటర్ల పొడుగు గోడ, 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు, దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలవకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు, 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో, సిమెంట్ బ్లాక్స్ తో, ఫ్లై యాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు, వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఎలా అంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది 2 మొక్కల్లో ఏంటంటే, గోడ కట్టినప్పుడు ప్రహారీ గోడ కడుతున్నాం, మన ఇంటి ప్రహారీ గోడే కడుతున్నాం. ప్రహారీ గోడ కట్టినప్పుడు కింద పిల్లర్ కాలమ్స్ వేయాలి కదా, అలాగే నిలువు కాలమ్స్ వేయాలి. కాలమ్స్ వేసి కాలంకి మధ్యలో ఇటుకలు పెంచి గోడ కట్టాలి. ఎక్కడా ఎటువంటి కాలం లేకుండా గోడ కట్టేస్తే ఎలా ఉంటుంది? ఉంటుందా? ఉండదు. అది ఆ మాత్రం తెలియదా అని అంటే కనుక మీకు ఒక విషయం చెప్పాలా. కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావుని తీసుకొచ్చారు. ఆ గోడ కట్టించిన కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావుని ఓ కమిటీ అడిగితే కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు చెప్పిన మాట ఏంటంటే, నేను కట్టని మహాప్రభు అని నేను చెప్పా, అవ్వదు. ఇప్పుడు 4 రోజుల్లో గోడ అయిపోవాలంటే ఎక్కడవుతుంది? అవ్వదు, నేను కట్టనని చెప్పా. కానీ కట్టేయని వాళ్ళు అధికారులే నన్ను తొందర చేశారు, కట్టేమని వాళ్ళే కట్టించేశారు, కాబట్టి ఏదో టెంపరీగా కట్టేశాను అనేది అన్నాడు. ఏది ఒక అడుగా 2 అడుగుల టెంపరీ గోడ కట్టడానికి? ఆ గోడ పక్కన అది టెంపరీ గోడ అని తెలుసు, లేదు అక్కడ వర్షాలు కురుస్తున్నాయని తెలుసు, లేదు ఆ గోడ పడిపోతుంది అని తెలుసు. మరి ఇన్ని తెలిసిన వాళ్ళు అక్కడ క్యూ లైన్ ఎందుకు పెట్టారు? సింపుల్, అక్కడ క్యూ లైన్ ఎందుకు? ఆ కాస్త ఈ గోడ రిస్క్లో ఉంది, లేదు అక్కడ గోడ కట్టకుండా అయిన తర్వాత కట్టొచ్చుగా.
ఎందుకు? మేము గోడలు కట్టేసాం, మేము బాగా చేసేసాం అని చూపించుకోవడానికి ఆ గోడని టెంపరీగా కట్టారా? మీరు షో చేసుకోవడం కోసం. వాస్తవంగా అక్కడ ఎవరైతే అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ గోడ కట్టడానికి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు షో చూపించడం కోసం కొంతమంది అంటే 80 ప్రాణాలను గాల్లో కలిపేశారు. ఇది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం వెనుక ప్రభుత్వం బాధ్యత వహించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది. కాబట్టి గోడ కట్టాలటానికి కొన్ని మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్తో గోడ కట్టాలి కదా. కాబట్టి ఇంత నిర్లక్ష్యం, పైగా కమిటీ వెళ్ళి చూసారా, మొత్తం అన్నీ చెక్ చేశారు, అంతా బాగుంది. ఏది బాగుంది? బాగుందని మీరు ఎలా డిసైడ్ అయిపోయారు? ఆ గోడ కరెక్ట్గా ఉందో లేదో తెలియాలిగా, ఆ గోడ కాలంతో కట్టారో లేదో తెలియాలిగా, ఆ గోడ ఉంటుందో ఊడిపోతుందో తెలియాలిగా. గాలికి ఫ్లెక్సీ కానీ ఏదైనా పేపర్ పెడితే గాలికి పేపర్ ఎలా ఊగుతుంది, ఆ పేపర్ మాదిరిగా ఊగిందంట గోడ. కాబట్టి అలాంటి గోడ నిలబడుతుందని మరి ఎలా ఊహించారు? ఎలా కమిటీ రిపోర్ట్లో కరెక్ట్గా రాసుకున్నారు మీరు? కాబట్టి ఏదేమైనా తప్పిదమైతే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా తప్పులైతే జరుగుతున్నాయి. కాబట్టి క్షుణ్ణంగా అధికారులు పర్యవేక్షించి పరిశీలించి తగు నిర్ణయాలు అయితే తీసుకోవాలి. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బద్దలు కొట్టిన గోడ ఏంటంటే కనుక ఆ గోడ కట్టడానికి ఎలా కట్టారు, ఎన్ని రోజులు కట్టారు, ఎలా కట్టారు ఏంటనేది ఆ రకంగా బద్దలు కొట్టడం జరిగింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. నిజం బద్దలైంది. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి మరలా జరగకూడదు, అది మన అందరి అభిప్రాయం. కానీ మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ చూస్తున్నా మీరు అందరూ కూడా లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మీ బాధ్యత కూడా లైక్ చేయడం. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.